నోట్ల రద్దు తర్వాత ఈ మధ్య అంతటా వినబడుతున్న మాట క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. అసలు ఇది ఇండియాలో సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే పేటీఎం, పర్సు, వాలెట్ వంటి రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి ఇవి సామాన్యులకు అర్థమవుతాయా? ముఖ్యంగా చిరు వ్యాపారులు ఏమనుకుంటున్నారో మా కొలీగ్ లక్ష్మి అందిస్తారు. ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత నిజంగా ఎక్కువగా చిరు వ్యాపారుల మీద ఆ ఎఫెక్ట్ పడింది అని అందరూ గట్టిగా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2000 రూపాయల నోటుకి ఇక్కడ చిల్లర లేక ఒక రకంగా ఈ చిరు వ్యాపారుల వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైన పరిస్థితి కనబడింది. అయితే ఒక నెల రోజులు 30 రోజులు దాటిన తర్వాత కొన్ని యాప్స్ వచ్చాయి. అందరికీ కూడా నోట్లలో నానుతున్నది పేటీఎం. 10 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఏ చిన్నది కొనుక్కున్నా సరే పేటీఎం టు పేటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది నడుస్తున్నాయి. చాలామంది మనం కొంతమంది దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. టీ స్టాల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు పేటీఎం తమ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ ద్వారానే వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ అంతా కూడా జరుపుతున్నారు. అయితే ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఇక్కడ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎలా జరుగుతుంది, ఇక్కడ వ్యాపారం ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే విందాం. ఎలా ఉందండి బిజినెస్? చాలా బాగుంది మేడం. చిల్లర సమస్య వచ్చిన తర్వాత ఎలా ఉంది? చిల్లర సమస్య చాలా ప్రాబ్లం ఉంది. 2000 నోట్ తీసుకొని వచ్చేస్తారు బయటికి. 2000 నోట్ తీసుకొని వస్తే మా దగ్గర 100 రూపీస్ తీసుకొని చేంజ్ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. పేటీఎం లాంటి కొన్ని యాప్స్ వచ్చినాయి కదా, అది పెట్టుకొని చాలా మంది వ్యాపారం చేస్తున్నారు. మీకు ఎలా ఉంది? ఇంకా పేటీఎం ఇంకా రాలేదు మేడం. బయటకైతే రాలేవు. కొంచెం ఇంకా అక్కడక్కడ పెద్ద షోరూమ్లలో వచ్చేసినాయి. ఇంకా బయట అయితే రోడ్ పైన ఫుట్పాత్ వ్యాపారం ఇంకా పేటీఎం రాలేదు ఇక్కడ బయట. బట్ ఇక్కడ వ్యాపారం అనేది ఎప్పుడు అసలు పుష్కలంగా కనబడుతూ ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. బట్ ఈ నోట్ల రద్దు తర్వాత ఎఫెక్ట్ ఏమైనా పడిందా? మీరంతా కూడా ఏమైనా పేటీఎం యూజ్ చేస్తున్నారా? చాలా పేటీఎం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది యాప్. అది మేము యూజ్ చేస్తున్నాము. కస్టమర్ కూడా ఎక్కువ చాలా మంది హార్డీగా వాడుతున్నారు. మేము కూడా మొన్న వచ్చేది, మాకు కూడా అంతా చేయలేము. ఇప్పుడు చేసుకున్నాం, పేటీఎం అనేది వేసుకున్నాము యాప్ కూడా. రైట్, ఈయన పేటీఎం కూడా వాడుతున్నారు. మనం దాన్ని చూడొచ్చు. ఆయన ఫోన్లోనే పేటీఎంను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, బట్ పేటీఎం త్రూ మీరు చేసుకుంటున్నారు. అంటే ఎంత 100 రూపాయలు 10 రూపాయలు అయినా సరే ఈజీగా అయిపోతుందా? దాని గురించి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ పెద్ద నోటు తర్వాత ఎవరైనా వచ్చినా పేటీఎం లేని వాళ్ళు ఏం చేస్తారు, చిల్లర వాళ్ళ వ్యాపారస్తులు కూడా వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు. కస్టమర్ కూడా ఏం చేస్తున్నారంటే, మా దగ్గర పేటీఎం లేదండి, 2000 నోటు ఉందని అంటాం. 2000 నోటు మా దగ్గర లేదండి, లేకుండా సమయం గిరాకీ వదిలేస్తున్నాం మేడం. బట్ అందరూ పేటీఎం పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ వ్యాలెట్ తీసుకొస్తుంది. ఇలాంటిది వస్తే మీలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాంటివి బాగుంటాం మేడం. అలాంటివి వస్తే మంది అలాంటి ఇంకా రాలేదు కదా, మాతృ అయితే రాలేదు. వచ్చింది కాబట్టి పేటీఎం వచ్చింది, అది యూజ్ చేస్తున్నాం మేము. అది పడవరకు ఎందుకంటే బిజినెస్ పొడగొట్టుకోదని చేసుకుంటున్నాం మేడం. ఏం చేస్తాం, ఏదో రోడ్డు మీద ఎంతమంది ఇట్లా గిరాకుంటుండే వేల ఉంటుండే. ఇప్పుడు 500 కావాలన్నా కష్టం ఉన్నది మేడం. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. బట్ డిమానిటైజేషన్ తర్వాత ఏ పర్చేస్ చేయాలన్నా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? రెగ్యులర్లీ వీఆర్ ఫేసింగ్ దోస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇలా కొంటున్నాం మేము, వాళ్ళకి పేటీఎం యాప్ గురించి తెలియదు. హౌ కెన్ వీ మేనేజ్? ఇంకా లోపలికి వెళ్తే మనకి ప్రైస్ ఎక్కువ, సో కాస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే కొనాలి, కాబట్టి మనకి చేంజ్ కావాలి. సో ఆ చేంజ్ అనేది మన దగ్గర ఉండట్లేదు. అందరూ ఈ పేటీఎం యాప్ గురించి తెలుసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. వీళ్ళు కూడా తెలుసుకున్నారు. ఈవెన్ చిన్న షాప్స్ దగ్గర, ఇంటి దగ్గర టిఫిన్ సెంటర్స్ కానీ వాళ్ళు కూడా చిన్న షాప్స్ కూడా వాళ్ళు కూడా పేటీఎం తెలుసుకొని పెట్టుకుంటున్నారు. సో అది మాకు బెనిఫిట్గా ఉంది కొంచెం. రైట్, ఇది ఇక్కడ అమీర్పేటలో ఉన్న ఈ చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. అంటే పేటీఎం అనేది కొంచెం అవగాహన లేదు, అసలు పేటీఎం అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ చాలా చిన్న వ్యాపారస్తులు, కాస్త చదువుకున్న వాళ్ళు మాత్రం కాస్త పేటీఎం ద్వారానే నిజంగా స్మార్ట్ వర్క్కి కొంతమంది చేస్తున్నారని చెప్పుకోవాలి. ఓవర్ టు స్టూడియో.